మీ చెల్లెలా నువ్వురా ఇది బజార్ నువ్వు ఏ బజార్ చెప్పు ట్రై చేయి ఏ బజారు ఏ బస్ వస్తలేదా చెప్పలేదు సరే ట్రై చేయి నువ్వు రా నువ్వా ఉస్మాన్ పెట్టి నువ్వు ఏడుంటావా అంటావు ఏదే ఉంటావు యాడుంటావు అక్కడ ఏదో దేవురా నువ్వురా గడి చెప్పు అన్నట్టు నువ్వు పాప రాజుంటే కదా ఏడు చదువుతున్నా హాస్టల్లా హాస్టల్లో చదువుతున్నా స్కూల్లో ఉన్నాడా మరి ఆడుంటారా మీరు నువ్వురా నువ్వు చెప్పు పాపా ఆడుంటావు నువ్వు చెప్పు బస్తీ చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పాలి బస్తీ తెలుసు కదా ఏది చదువుతున్నారు అంత ఏ క్లాసు అందరూ 5వ తరగతి ఏ స్కూల్ ఎక్కడ స్కూల్ ఆడే చదువుతున్నా ఆ స్కూల్లోనే చదువుతున్నా నువ్వు ఎక్కడ అది జేబిఎస్ జేబిఎస్ నువ్వు జేబిఎస్ ఎంతమంది ఉన్నారు జేబిఎస్ లో మొత్తం ఇద్దరు కాదు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు జేబిఎస్ 500 ఉంటారా 500 ఇప్పటికే 500 ఏదో సైకిల్ ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఉన్నాయా సైకిల్ ఎప్పుడైతే నువ్వు అందరూ నూరుతాం ఇది ఎలా చిన్నపిల్లలు నీ ఏజ్ ఎన్ని వెళ్తుంది ఈ పిల్లలకి కాళ్ళందరూ కాళ్ళంతా ఇలా నీళ్ళకి సరిగా 10 ఏళ్ళు వీళ్ళకి ఫోన్ నంబర్ లేవు వాళ్ళు ఎట్లా నంబర్ ఇచ్చారు ఆధార్ కార్డ్ ఆ నంబర్ ఉంటుందా ఆధార్ కార్డు ఉంటుంది లేకపోతే వాళ్ళ ఇంట్లో నంబర్ ఇస్తే నాకు ఫోన్ చేస్తాను వాళ్ళని తీసుకొని రమ్మనుకో ఈ పిల్లల సైకిల్ తొక్కొస్తా చిన్న సైకిల్ తొక్కొస్తే అవసరం లేదు సైకిల్ పడితే తొక్క పడతాం మనం బుడ్డ సైకిల్ ఎక్స్ట్రా పైన పక్కన 4 పైన ఎక్స్ట్రా 2 పైన రావు సపోర్టింగ్ కూడా సపోర్టింగ్ పైలతో వస్తాయి వీళ్ళకి కాలు చేతులతో దెబ్బలు తాకిచ్చి వస్తాయి సైకిల్ అంటే దెబ్బలు తాకుతాయి కాంచి కొట్టాలి మనిషి ప్రతి మనిషి అనుభవాలకు సైకిలే దెబ్బ తాకిలో కరెక్ట్ ప్రతి పెద్దగా పునాది సైకిల్ అసలు మనిషికి సైకిల్ అంటే సైకిల్ దొక్కాలని
సైకిల్ పట్టుకోలే అప్పుడు నేర్పరు కదా వాళ్ళు. నేను పట్టుకోని ఇక కింద పడుతుంటాము ఎక్కుతుంటాము పడుతుంటాము ఎక్కుతుంటాము ఆ పడుడు ఎక్కుడు పడుడు ఎక్కుడే జీవితం. ముఖాలు పడుడు సైకిల్ తొక్కుడే జీవితం. జీవితమే సైకిల్. జీవితమే సైకిల్. జీవితమే సైకిల్. సైకిలే జీవితం. ఎప్పుడు దిగుడు ఎప్పుడు దిగుడే జీవితం. అట్లా అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు సేటు వీళ్ళు ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా? మేము కూడా ఎంత గట్టిగా కాదుకే చూసి గట్టిగా మేము ఇట్లా కాలు చేతులు అడగొట్టుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడు సేటు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మా అమ్మ జాబ్ చేస్తున్నాను రంగంపేట. ఆ డ్యూటీలలో ఉన్నప్పుడు ఇక మా అమ్మ దౌరాలు పోతున్నాయి కదా రంగంపేట. చిన్నగా ఏజ్ అంటే అప్పుడు ఏజా ఇంకా రండి కూర్చోలేదే కూర్చోంటాను. అయితే ఇక రంగంపేటలో ఇక మా అమ్మ దౌరం పోతుండే కదా పోతే నేను ఇక కూర్చోంటాను. అయితే నేను చిన్న సైకిల్ ఏజ్ సైకిల్ ఇక్కడ ఏజ్ నాది రైట్. ఈ ఏజ్ అనమాట. ఈ ఏజ్లో ఇక మనం స్కూల్కి పోతున్నాను. మరి సైకిల్ వచ్చినాక పోతావా? పోవా? పోతావు. నేను పోకుండా స్కూల్కి సైకిల్ తీసుకుని ఇక అంటే ఇట్లా ఏముంటుంది సెట్ దీనికి ఎండ చూడం. ఏజ్లో సైకిల్ తొక్కేటోళ్ళము ఎండ చూడం. ఆ ఎండ మనకి అంటే సైకిల్ తొక్కే ఆతృత ఆ షోక్లా ఎండ కొడుతుంది తెలియదు మనకు. మన ఏమంటారు వర్షం పడుతుంది అనిపించదు. ఎండ కొట్టినా వర్షం పడ్డా సైకిల్ తొక్కాలని ఉంటుంది ఏజ్లో. అయితే ఆ ఎండకు ఎండుతూ ఆ వానకు నానుతూ కింద మీద పడుతూ ఎదిగిందే జీవితం. ఏమన్నా సంతానం నువ్వు దొరికినావా సైకిల్? మేమైతే చౌస్ తెలుసుకుంటున్నాం. యాదగిరి సెట్ నువ్వు అంటే పైసలు మీకేమో మళ్ళా 5 నుంచి 10 సంవత్సరాలు వస్తున్నాయి. పోయి అందరికి వస్తాయి. బుక్ చేసినప్పుడు సైకిల్ అని బుక్ చేసినప్పుడు అది అడిగి తెప్పించి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. తెప్పించి చేసేసి ఇచ్చేసి 200 కదా ఇచ్చేసి ఇచ్చారు. ఇక 300 అయితే ఉంటుంది తీసేసుకోండి. ఇన్ఛార్జ్ వస్తున్నాడు. ఏమై మాట్లాడదు సైకిల్ తొక్కాలనే తుంది కదా. ఎట్లా తొక్కాలా? ఇది లేదు ఇది లేదనుకో ఎట్లా? నేను ఇచ్చేది లేదనుకో ఎట్లా? నువ్వు 20 దగ్గర తీసుకో. వీడియో సంపద నువ్వురా నువ్వు చెప్పాలి. ఏం చదువు ఏమిరా చెప్పరా? ఏముందిరా నీ దమాకులు ఏముందిరా అది చెప్పు. అసలు సైకిల్ లేకపోతే ఎట్లా దొక్కుతావురా? సైకిల్ లేకపోతే ఎట్లా చేస్తావు? తెలుస్తలేదు. నువ్వు సైడ్ ఫోన్ పెట్టేది. అయితే విన్నారా? అయితే ఆ 100 రూపాయల పత్తి నోటు తీసుకొని ఇక అది అప్పుడు ఎట్లా చేసిన ఐడియా లేదు. ఇక సైకిల్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 100 రూపాయల పత్తి 2 నెలలు ఉంటుంది. 3 నెలలు 4 నెలలు నా దగ్గరే ఉంటుండే సైకిల్. పొద్దున పోయి రాత్రి తిరిగి ఎండ వాన లాస్ట్కి వచ్చి సాయంత్రం మా అమ్మ వచ్చే లోపల 6 గంటల సైకిల్ పెట్టి తప్పుడు దాచిపెట్టి ఇట్లా కూర్చుంటుంటే రంగంపేట కోపేట ఫేమస్. ఇప్పుడు వేరే లేదు కోపేట. అది తొక్కాలనే ఆలోచన ఉంటే ఎట్లైనా మనం చేసుకుంటాం. అట్లా అంటే అవసరం కాదు. సైకిల్ ఎన్ని ఉపయోగాలు అంటే
ఒకటి బాడీకి ఎండ తాకుతుంది, వర్షాకాలం వాన తాకుతుంది, చలికాలం చలి తాకుతుంది, దెబ్బలు తాకుతాయి, గట్టిగా అవుతాయి. కాళ్ళు మైండ్ కూడా బాగా అందుకే మనము అది సింపుల్ సైకిల్ తొక్కాలని ఉంటే ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన క్రియేట్ అవుతుంది. నువ్వు ఒకసారి మైక్ కొట్టేసినావు, సైకిల్ తొక్కినావు. నేను సావుకారు దగ్గర 100 రూపాయలు లోటు కొట్టేసి నేను సైకిల్ తొక్కినా. వీళ్ళు కొట్టాయి కదా అట్లా ఇంటికి రా. ఏం లేదు, రాసుకున్నా తీసుకున్నా. ఈ ఆదివారం పెడుతున్నావు. ఈ ఏజ్ లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంతా? 70 మంది దాకా అవుతారు. ఈ ఏజ్ 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. ఏజ్ ఎంతమంది ఉన్నారు? 75 మంది దాకా. చిన్న సైకిల్ అమ్మమ్మ మరి అందరికి ఇచ్చారు కదా. 70 అది 100 కావాలి నీకు ఇప్పుడు. ఆల్రెడీ 80 చెప్పినాను. 100 చెప్పేసి ఇంకా 100 పెద్ద చెప్తాను. పంట పెరిగింది. సైకిల్ వేసేసుకోండి తీసుకో. అటాస్ కంపెనీ సైకిల్ వేసి తీసుకో. ఇక షటర్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఆదివారం వీళ్ళకి ఇస్తావా? ఆ చిన్న పిల్లలు మన పెద్దోళ్ళకి 100 2-3 రోజులు గ్యాప్ తీసుకుంటారు. 2 రోజులు గ్యాప్ తీసుకుని సరే నంబర్ చేస్తావు కదా ఎట్లా? ఏజ్ బట్టి సరే ఈ ఆదివారం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎడ పెడుతున్నావు? సేమ్ అదే కానీ ఈ పిల్లలు ఎట్లా ఆడికి ఫ్యామిలీ ఆడికి వస్తుంది సార్ పేరెంట్స్ వస్తుండే వాళ్ళ తల్లిదండ్రులు వస్తుండే కట్ట మీదకి రా. అది కూడా తెలియని ఎక్స్పీరియన్స్ కట్ట కూడా తెలియదు అడ్డ మీద దొక్కుంటూ వస్తారు ఎప్పుడు కదా. వస్తారు కట్టండి కట్టెలనే ఎక్కిన చలో రైట్ కూర్చోండి. ఇక్కడ గోదావరి పెట్టాం అక్కడే డైరెక్ట్ తీస్తారు డైరెక్ట్ ఆరోగ్యం. ఎవరి నోట్లా తీసుకోండి. ఇది అక్కడ నీది ఇక్కడ హైదరాబాద్ అయితే సేఫ్.